జగిత్యాల జిల్లా మేడ్పల్లి పట్టణం ఖానాపూర్ రోడ్లో గల రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో జాతీయ భద్రతా మహోత్సవం 2025లో భాగంగా సడక్ సురక్ష అభియాన్ జాగృత కార్యక్రమం ద్వారా ఆర్టీఓ అధికారులు ప్రమాదాలు నివారణకై డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి ఎం శ్రీనివాస్, డీఎస్పీ అడ్లూరి రాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాలో వాహనాల ప్రమాదాలు ఎక్కువయ్యాయని, వాటిని నివారించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందన్నారు. ఈ ప్రమాదాల నివారణకు తమ వంతు కూడా కృషి చేయాలని ఎప్పటి నుంచో సూచనలు చేస్తున్నప్పటికీ వాటిని విస్మరిస్తూ ప్రమాదాలకు కారకులవుతున్నారని అన్నారు. ఈ ప్రమాదాల వల్ల కుటుంబాలు చిన్న భిన్నమై రోడ్డున పడుతున్నాయని అన్నారు. అత్యంత ప్రమాదకరమైన వాహన ప్రమాదాలలో ఆర్టీసీ బస్సు ప్రమాదాలు, స్కూల్ బస్సు ప్రమాదాల వల్ల అనేక కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నాయనే విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. తర్వాత మన ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం మిగతా కరస్పాండెన్స్ వివిధ స్కూళ్ళలో డ్రైవర్గా బస్సులలో డ్రైవర్గా పనిచేస్తున్న డ్రైవర్లకి టీచర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ మీటింగు ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమైనది. అదేవిధంగా ఈ మెట్పల్లిలో ఇంతమంది అంటే చాలామంది ఉన్నారు, దాదాపు 400 డ్రైవర్ ట్రైనర్స్ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఒకేసారి మనం అంతమంది ఒక విషయాన్ని మనం చేరవేయడానికి ఒక మంచి అవకాశం. ఇంతకుముందు చెప్పినట్టు మిగతా వాళ్ళందరూ చెప్పినట్టు అది రిపీట్ అయినప్పటికీ కూడా మనం ఎన్నిసార్లు అది పదే చెప్పుకున్నా కూడా అది తప్పు కాదు, అది తక్కువ ఎక్కువ కూడా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే అంత ముఖ్యమైన అంశం కాదు. మనందరికీ తెలుసు, ఈ రోజుల్లో అత్యధికంగా జరుగుతున్న మరణాలు దేని ద్వారా అంటే రోడ్డు యాక్సిడెంట్ వల్ల జరుగుతుంది. ప్రపంచ యుద్ధంలో జరిగిన జనాల కన్నా ఒక సంవత్సరంలో మన దేశంలో జరుగుతున్న యాక్సిడెంట్ వల్ల అంతకన్నా ఎక్కువ మరణం జరుగుతుంది. అంటే దాని ఇంపార్టెన్స్ ఎక్కువ దొరుకుతుంది అర్థం చేస్తుంది. అంటే అంతమంది చనిపోతున్నారు మన దేశంలో యాక్సిడెంట్స్ వల్ల. అందుకని ఈ యాక్సిడెంట్స్ను నివారించడానికి అంతకుముందు ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లేదు. ఒక 10-15 సంవత్సరాల క్రితం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆర్టీఐ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే మా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే మిగతా డిపార్ట్మెంట్స్ కానీ ఇటువంటి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు కాదు. కానీ ఇది చాలా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది, చాలా మంది జరిగిపోతున్నారు. అటువంటిప్పుడు మరి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గత 15-20 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. దీనికి అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేయడం కూడా జరుగుతుంది. రోడ్ సేఫ్టీకి సంబంధించిన దాంట్లో రోడ్డు ఇంజనీరింగ్ చాలా కీలకమైనది. దాని ప్రభావం సొసైటీ మీద చాలా ఎక్కువ చూపిస్తుంది. ఎందుకంటే ఒక 2-వీలర్ అతని నెగ్లిజెన్స్ వల్ల అతని వద్ద గురి ఎవరైనా చంపినా, లేకుంటే తనంతట తాను ఒకవేళ నెగ్లిజెన్స్ వల్ల అతను హిట్ అయిపోయి చనిపోయినా కూడా అతను ఒక్కడే చనిపోతాడు. అది కూడా చనిపోకూడదు, కానీ ఆయన ఒక్కడే చనిపోతాడు. అదేవిధంగా ఆటోస్కి సంబంధించింది అయితే ఆటోలో ఉన్న 2-3 కావాలి. కానీ బస్సుకి సంబంధించిన దాంట్లో వచ్చినప్పుడు ఎక్కువ మొత్తంలో చనిపోవడం జరుగుతుంది. అందుకని బస్ యాక్సిడెంట్స్ అనేది చాలా కీలకమైనది. దాని ప్రభావం చాలా భారీ ఎత్తున చాలా సొసైటీ మీద, తర్వాత ప్రభుత్వం మీద కూడా దాని ఇంపాక్ట్ పడుతుంది. అందుకని బస్ యాక్సిడెంట్కి సంబంధించిన దాంట్లో చాలా మనం జాగ్రత్తలు తీసుకోవాలా. మీరందరూ కూడా ఆ బస్సులలో స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్స్ టీచర్స్ కనుక ఇది ఎక్కువ మీరు గమనించాలి. బస్సులలో కూడా స్కూల్ బస్సులు చాలా ప్రధానమైన ఇంపార్టెంట్. మళ్ళీ బస్సులలో ప్యాసింజర్ బస్సులు, ఆర్టీసీ బస్సులు డిఫరెంట్. మళ్ళీ ఆ బస్సులకు సంబంధించిన ఇంపాక్ట్ ఒక స్థాయిలో ఉంటే దానికన్నా స్కూల్ బస్సులకు సంబంధించిన ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. దాని ఇంపాక్ట్ సొసైటీలో ఒక స్కూల్ బస్సుకు సంబంధించి జరిగినప్పుడు చిన్న పిల్లలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. స్కూల్ గోయింగ్ పిల్లలు ఉంటారు. దాని ఇంపాక్ట్ చాలా మంది పేరెంట్స్ కానీ సమాజాన్ని కానీ కదిలిస్తుంది. అందుకని దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇంకొకటి కూడా మీరు గమనించండి, ఏదైనా స్కూల్కి సంబంధించిన స్కూల్ గోయింగ్ పిల్లలకు సంబంధించి మీరు మీ నెగ్లిజెన్స్ వల్ల మీ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు, దిగుతున్నప్పుడు, ఎక్కుతున్నప్పుడు ఏదైనా బ్రేక్ వేయడం కానీ, లేకపోతే దిగుతున్నప్పుడు నడపడం కానీ, బస్సు కావడం వల్ల కానీ కింద పడి, లేకపోతే ఎక్కుతున్నప్పుడు గమనించకుండా ఆ టైర్ కింద పడిపోవడం కానీ అటువంటి జరిగినప్పుడు దాని ఇంపాక్ట్ చాలా వేగంగా మొత్తంలో ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే చిన్న
చిన్నపిల్లల మీద పేరెంట్స్ యొక్క మమకారం ఆ విధంగా ఉంటుంది. అదేవిధంగా సొసైటీ కూడా అదిగో పాపం చిన్నపిల్లలకు పిల్లవాడు చిన్న పాప కదా ఇంత ఘోరంగా